బ్రహ్మముహూర్తం ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ దీనికి సరైన అర్థం పరమార్థం మాత్రం చాలా మందికి తెలియదు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున అని తెలుసు, కానీ కరెక్ట్ సమయం మాత్రం చాలా మందికి తెలియదు. అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి? బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలని, పూజ చెయ్యాలని, పిల్లలు చదువుకోవాలని ఎందుకు సూచిస్తారు? బ్రహ్మముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యత? బ్రహ్మముహూర్తంలోనే ఎందుకు నిద్ర లేవాలి? ఇలాంటి అనుమానాలన్నింటికీ పరిష్కారం దొరికింది. తెలుసుకోవాలని ఉందా? సూర్యోదయానికి 4 నుండి 8 నిమిషాల ముందు సమయాన్ని ఆసూరి ముహూర్తం అంటారు. ఆసూరి ముహూర్తానికి 4 నుండి 8 నిమిషాల ముందు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మ ముహూర్తం పూజలు, జపాలకు, మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా చెబుతారు. విద్యార్థులు బ్రహ్మ ముహూర్తంలో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుందని నమ్ముతారు. మన శరీరంలో జీవ గడియారం ఉంటుంది. దీన్ని అనుసరించి మన జీవక్రియలన్నీ జరుగుతాయి. అలాగే ఉదయం మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదలవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే జ్ఞాపక శక్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలు బ్రహ్మ ముహూర్తంలో చదువుకుంటే చక్కగా గుర్తుంటుందట. ముందు రోజు భరించిన ఒత్తిడులు అన్ని నిద్రలో మర్చిపోతాం కాబట్టి మెదడు ఉత్తేజతంతో ఉంటుంది. పరిసరాలు కూడా నిశ్శబ్దంగా ఉంటాయి. ఈ కారణాల వల్ల చదివినది మెదడులో జాగ్రత్తగా నిక్షిప్తం అవుతుంది. ఆయుర్వేదం ప్రకారం రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచే వారికి ఆరోగ్య సమస్యలు రావు. రాత్రంతా చెట్లు వదిలిన ఆక్సిజన్ వేకువజామున కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణంలో మనకు అందుబాటులో ఉంటుంది. వాకింగ్ కు వెళ్లే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. గృహిణులకు నిద్రలేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు, పిల్లల సంరక్షణ, ఇంట్లో పెద్దవారి సంరక్షణ, వంట పనులు, ఇంటి పనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతారు. అలాంటి వారికి ఒత్తిడి లేని మానసిక, శారీరక ఆరోగ్యం చాలా అవసరం. బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉదయాన్నే నిద్రలేస్తే ఇంటి పనులన్నీ ఆందోళన లేకుండా అయిపోతాయి. ప్రతిరోజు సూర్యోదయం చూసే అలవాటు ఉన్న వారికి గుండె, మెదడు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. Like and subscribe Eagle Media Works.